ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 6,000 మందికి పదోన్నతులు రావాల్సి ఉన్నప్పటికీ ఇంకా కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 3,300 మందికి మాత్రమే పదోన్నతులు వచ్చాయని రాష్ట్ర ఏపీ పీటీడీ ఆర్టీసీ ఎంప్లాయ్మెంట్ అధ్యక్షులు దామోదరరావు, రాష్ట్ర కార్యదర్శి నరసయ్య తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పదోన్నతులు నిలిచిపోయిన ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పదోన్నతులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ఆర్టీసీ సంస్థ భవిష్యత్తుకు తీవ్ర ముప్పని తెలిపారు. సభాధ్యక్షులు ముఖ్య దామోదర్ సార్ గారికి, నరసయ్య సార్ గారికి, మన కాంగారికి, సహకరించిన మా హిందూపురం డిపో కమిటీకి. అయితే భవిష్యత్తులో శ్రీశక్తి పథకం విజయవంతం కావాలంటే ఇప్పుడున్న బస్సులకు పాటు మనం 3,000 బస్సులు పెంచాలని, 10,000 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు అయితే చేపట్ల. శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టక ముందు ఆర్టీసీలో రోజుకి 35 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే ఇవాళ శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత రోజుకి 60 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ అదే బస్సులతో అదే సిబ్బంది ఈ స్కీముని విజయవంతంగా నడుపుతున్నామంటే ఎంత ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి ఇవాళ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేస్తుంటే కొంతమంది అధికారులు, తనిఖీ అధికారులు రాసిన తప్పుడు కేసుల వలన వాళ్ళ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, తీవ్రమైన పనిష్మెంట్ గురి చేస్తున్నారు. ఈ విధానాన్ని ఆర్టీసీ అధికారులు మార్చుకోకపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎటువంటి ఉద్యమానికైనా చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో 2030 నాటికి ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. ఎలక్ట్రికల్ బస్సులకి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎటువంటి వ్యతిరేకమైతే కాదు. కానీ ప్రధాన రవాణా వ్యవస్థ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలి. బడుగు బలహీన వర్గాలకి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందో ఆర్థిక సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారానే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహిస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రధాన రవాణా వ్యవస్థ ప్రైవేటు పరం కాకుండా మరింత విస్తరణ చెందుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అలా కాకుండా ఇవాళ ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా నిర్వహించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో 8,200 ఆర్టీసీ బస్సులు ఉంటే 2,700 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, అంటే అద్దె బస్సులు ఉన్నాయి. అంటే ఇప్పటికే 20% ప్రైవేట్ ఆపరేటర్ ఉంటే భవిష్యత్తులో తీసుకొచ్చే బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ తీసుకొస్తే దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారనేది అందరు ఉద్యోగులు జరుగుతున్న చర్చ. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి. అలా కాకుండా ఎలక్ట్రికల్ బస్సులన్నీ ప్రభుత్వం మండిగా వ్యవహరించి ప్రైవేట్ ఆపరేటర్తో నిర్వహిస్తామంటే ఆర్టీసీ ఎంప్లాయీస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమానికైనా శ్రీకారం చుడతాం. కానీ ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులంతా రోడ్డును పడేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని సందర్భంగా తెలియజేస్తూ ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచేందుకు గవర్నమెంట్ ద్వారా బస్సులు నిర్వహించాలి, రిక్రూట్మెంట్ చేయాలి, అలాగే బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. 2,200 మందికి మాత్రమే ఈ రాష్ట్రంలో పదోన్నతులు ఇచ్చి ఉన్నారు. మిగిలిన 4,000 పదోన్నతులను వెంటనే ఈ యాజమాన్యం పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా డివిజనల్ సమస్య కారణంగా 7 జిల్లాలలో నిలిపివేసి ఉన్న ఈ పదోన్నతుల ప్రక్రియను వెంటనే పరిశీలన చేసి ప్రభుత్వ అనుమతి తీసుకొని యాజమాన్యం ఈ 7 జిల్లాలలో కూడా డివిజనల్ సమస్య ఉన్న 14 డివిజన్లలో ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్